చిత్తూరు జిల్లా కుప్పం ఈ నెల 27 నుండి 30 వరకు కుప్పంలో నారా భువనేశ్వరి పర్యటన. కుప్పం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడిన ఆర్టీసీ వైస్ చైర్మన్ మునిరత్నం, టీటీడీ బోర్డు సభ్యులు శాంతారాం 4 రోజుల పాటు కుప్పం నియోజకవర్గంలో నారా భువనేశ్వరి పర్యటన. ఈ నెల 27న 9 గంటలకు శివపురం వద్దనున్న నివాసంలో ప్రజల నుండి వినతులు స్వీకరించనున్న నారా భువనేశ్వరి. ఈ నెల 27న రామకుప్పం మండలంలో నారా భువనేశ్వరి పర్యటన. మహిళలతో కలిసి ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొనున్న నారా భువనేశ్వరి ఈ నెల 28న కుప్పం ప్రభుత్వ ఆసుపత్రిలో క్యాన్సర్ స్క్రీనింగ్ క్యాంపును ప్రారంభించనున్నారు. ద్రావిడ వర్సిటీలో విద్యార్థులకు నిర్వహించే క్విజ్ కార్యక్రమంలో పాల్గొంటున్న నారా భువనేశ్వరి ఈ నెల 29న కుప్పం మండలంలో నారా భువనేశ్వరి పర్యటన. హార్టికల్చర్ హబ్ను సందర్శించనున్న భువనేశ్వరి గరిగిచినేపల్లి జడ్పీ ఉన్నత పాఠశాలలో విద్యార్థులతో సమావేశం. ఈ నెల 30న కుప్పంలో పలు ఆలయాలను సందర్శించనున్న భువనేశ్వరి టీటీడీ కళ్యాణ మండపంలో ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో జరిగే కార్యక్రమాల్లో పాల్గొనున్న నారా భువనేశ్వరి. ఇక్కడ పారిశ్రామికవేత్తలుగా ఉన్నటువంటి ప్రజలందరినీ తీర్చిదిద్దడం కానీ, ఎన్టీఆర్ ట్రస్ట్ తరఫున సేవా కార్యక్రమాలు సమీక్షించి లబ్ధిదారులకు కావాల్సినటువంటి చేయూతనివ్వడం కార్యక్రమం కానీ 3 నెలలకు ఒకసారి చేసే కార్యక్రమంలో భాగంగా ఈ 27 నుంచి 30 వరకు 4 రోజుల పర్యటన ఖరారైంది. ఈ సందర్భంగా భువనేశ్వరి మేడం గారు ఇచ్చిన అన్ని కూడా ఇచ్చాం ప్రోగ్రామ్ షీట్స్. కాబట్టి దీని ప్రకారం మొట్టమొదటి రోజు ప్రజల దగ్గర నుంచి కూడా అర్జీలు తీసుకొని రిప్రజెంటేషన్ తీసుకున్న తర్వాత 10 గంటలకు రామకుప్పం మండలం అతి వేగంగా అభివృద్ధి చెందుతున్నటువంటి సమాజంలో, ఆర్థికంగా ఎదుగుతున్న సమాజంలో ఎప్పుడైతే ప్రజలు సంపాదన కోసం, ఆస్తుల కోసం అనేక రకాలుగా వాళ్ళ మనసులు మారడం, ఈరోజు హత్యలు చేసే స్థాయికి కూడా వెళ్ళిపోయింది. దీనికన్నిటికీ మూల కారణం సమాజంలో ఒక నైతిక విలువలు అనేది లేకపోవడం. ఈ కుటుంబ వ్యవస్థలో పిల్లలకు కానీ అటువంటి కుటుంబ సభ్యులకు అవగాహన లేకపోవడం వలన ఇవన్నీ జరుగుతుంది. దీనికి పోలీస్ యంత్రాంగం కూడా గట్టిగా పనిచేయాలని గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశించారు. కాబట్టి ఇవన్నీ కావాలనుకున్నప్పుడు ఆధ్యాత్మిక చింతన, ప్రజల్లో ఒక మంచి చేయాలనే తత్వం కావాలి. కాబట్టి ఈ తత్వంకు సంబంధించి ఎవరైతే ముందు నిలబడి దీని బాధ్యత తీసుకున్నారో వాళ్ళందరినీ పిలిపించి వాళ్ళతో ఒక చర్చా కార్యక్రమంలో చేస్తున్నాం. ఇది చాలా మంచి కార్యక్రమంగా చేస్తూ 2వ రోజు కార్యక్రమం ముగిస్తుంది. ఇంకా 3వ రోజు సంబంధించి మనకు సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ అనేది ఆ రోజు సంబంధించి యూనిట్ ఇన్ఛార్జిగా ఉన్న చంద్రారెడ్డి గారు నూతనంగా నిర్మించినటువంటి గృహానికి గౌరవ ముఖ్యమంత్రి గారుగా ఆ రోజు గృహప్రవేశానికి రమ్మని వాళ్ళు కోరినప్పుడు సమయం చూసుకొని ఎవరో మా కుటుంబ సభ్యులు వస్తారని చెప్పినందులో భాగంగా మేడం గారు అక్కడ ఆ ఇంటిని సందర్శనం జరుగుతుంది. అక్కడ నుంచి ననియాల ఎకో టూరిజం ప్రాజెక్ట్ మనందరికీ తెలుసు. పెద్ద ఎత్తున అక్కడ ననియాలలో టూరిజం డెవలప్ చేయాలని చెప్పి కార్యక్రమాలు జరుగుతున్నాయి. అది ఇంటీరియర్ ఫారెస్ట్ ఏరియాలో కాబట్టి ఎక్కువగా ట్రైబల్స్ ఉన్న ప్రాంతం. అక్కడ ప్రజలతో ఇంటరాక్ట్ అయ్యి అక్కడున్నటువంటి ప్రాజెక్టులో చూస్తూ అక్కడే భోజనం కార్యక్రమంలో అక్కడ ముగిస్తారు. తర్వాత మనకు అంద్యాల మడుగు పంచాయతీకి సంబంధించి కొల్లంపల్లి పక్కన ఉన్నటువంటి కావలి మడుగు ఎస్టీ కాలు మన నియోజకవర్గంలోనే, మన రాష్ట్రంలోనే అత్యంత వెనుకబడినటువంటి, చాలా కింది స్థాయిలో ఉన్నటువంటి సామాజిక వర్గం. ఎస్టీల్లో కూడా అతి కిందలో ఉన్నటువంటి వాళ్ళు యానాదీస్, మన ఇర్లాండ్ మన పక్క యానాదీస్ అనే వాళ్ళు పూజారులను గుర్తిస్తారు. ఈరోజు కూడా వాళ్ళ స్థితిగతులు చూస్తే సమాజానికి ఎక్కడో దూరంగా ఉన్నట్టుగా ఉంది. కాబట్టి కంపల్సరీగా అటువంటి గ్రామానికి తీసుకువెళ్ళని కావలిమణి గ్రామంలో ఇంటింటి కార్యక్రమం కూడా అక్కడ మేడం గారు నిర్వహిస్తారు. అదేవిధంగా పిఎంకే తాండా, అది కూడా ఒక
లంబాడి తాండాకు సంబంధించిన గ్రామం. అక్కడ కూడా గ్రామీణ మహిళలతో, గిరిజన మహిళలతో ఒక ఇంటరాక్షన్, వాళ్ళతో ముఖాముఖిగా మాట్లాడే కార్యక్రమం ఉంటుంది. అదేవిధంగా పంద్యాల మడుగు గ్రామ పంచాయతీ, ఆ ఇజ్రాయలీ ఎంబసీ, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ తీసుకొని వచ్చి హార్టికల్చర్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ హార్టికల్చర్, ఇది చాలా ప్రతిష్టాత్మకమైనటువంటి ఒక సంస్థ, ఒక సెంటర్. దీంట్లో ప్రత్యేకించి అత్యాధునికమైనటువంటి పద్ధతిలో ఈ అనేక రకాల కూరగాయలకు సంబంధించినటువంటి నర్సరీలో మొక్కలు తయారు చేసే విధానంలో అక్కడ చేస్తున్నారు. దాన్ని కూడా సందర్శించిన తరువాత మసనాడు గ్రామంలో మహిళలతో అక్కడ ఒక ఇంటరాక్షన్ ప్రోగ్రామ్ అందరితో కలిసి పనిచేయడం. అదేవిధంగా మసనాడు హై స్కూల్కి సంబంధించి చెట్లు నాటే కార్యక్రమం కూడా ఆ రోజు ఉంటుంది. తర్వాత ముఖ్యంగా ఒక మారుమూల ప్రాంతంలో మనకు ఈ చెట్లనత్తం పంచాయతీకి సంబంధించి బాబు నగర్ కాలనీ అనేటువంటి చాలా మారుమూల గ్రామం, అది ఖర్చు ఏమీ లేనటువంటి ప్రాంతంలో స్థానికంగా ఉన్నటువంటి ప్రజలే విరాళాలతో దశమేశ్వరి అమ్మవారి టెంపుల్ చాలా వినూత్నంగా ఒక నూతన శైలిలో నిర్మించారు. ఇది టూరిస్టులకు చాలా అట్రాక్షన్గా ఉంది. కేరళ టైప్లో ఒక అడవి ప్రాంతంలో నిర్మించారు కాబట్టి వాళ్ళ ప్రయత్నాన్ని కూడా మనం అభినందిస్తూ ఆ ఆలయాన్ని కూడా దర్శించి అక్కడ భోజనాలు కూడా అక్కడే తీసుకున్న తర్వాత మనకు వేపూరు గ్రామంలో మహిళలతో సమావేశం ఏర్పాటు చేసుకుని తర్వాత నెక్స్ట్ గరిగి చిన్నేపల్లి హై స్కూల్కి సంబంధించి ఒక చిన్న ప్రాజెక్ట్ ఒకటి ఓపెన్ చేసిన తర్వాత గరిగి చిన్నేపల్లి గ్రామంలో మహిళలతో కూడా ఇంటరాక్షన్ ప్రోగ్రామ్, ముఖాముఖి కార్యక్రమం పూర్తి చేసుకొని మూడవ రోజు కార్యక్రమాన్ని ముగిస్తున్నాం. చివరిగా 4వ రోజు గురువారం 30వ తేదీ కుప్పం టౌన్లో ఉన్నటువంటి సాయిబాబా టెంపుల్లో ఈరోజు ఆ గురు పౌర్ణమి ఉత్సవం